రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కొరచకానేరదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కానేరవు. కేవలము మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చుచున్నవి. ఆనాడు దేవుని కోసము రాహాబు వారి గ్రామాన్ని మొత్తాన్ని వెర్రేలను చేసింది. కానీ ఈరోజు నీ గ్రామం కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబ వ్యవస్థ కోసం నువ్వు దేవుణ్ణి వెర్రోనిగా చేసేస్తున్నావే. నమ్ముట నీ వల్ల అయితే, మార్కు 9:23, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అక్కడ రాహాబును చంపుతారని తెలుసు, నిజం తెలిస్తే, రాహాబు తల్లిదండ్రులను చంపుతారని తెలుసు, నిజం తెలిస్తే, రాహాబు అన్నదమ్ములను చంపేస్తారని కూడా తెలుసు, నిజం తెలిస్తే, ఊరు కాని ఊరు వాళ్ళు, ప్రాంతం కాని ప్రాంతం వాళ్ళు, కులం కాని కులపు వాళ్ళు ఆ ప్రాంతానికి వస్తే ఆమె అంటుంది, ఇజ్రాయేలీల దేవుడు అక్కడ ఏ కార్యములు చేశాడో మాకు తెలుసు. వాళ్ళు ఇజ్రాయేలు దేవుడు అని అన్నారంటే ఇప్పుడు ఏమెవరు? ఫిలిస్తీన్లా, ఎబిసీలా, ఎవరు? ఫెరిజీలా, హివీలా, ఏదో కులానికి సంబంధించిన వ్యక్తి ఆమె. అక్కడ రాయబడ్డ మాట తెలుసా? వాళ్ళ లిస్టు నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనపడుతుంది. కానాను దేశములోనికి దేవుడు పంపించడానికి ఎవరెవరిని తరిమేసి వాళ్ళకి ఇస్తానన్నాడో అక్కడ చెప్తున్నాడు. చదవండి. ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసినవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, కనానీయులకు, కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని నడిపించడానికి వాళ్ళ దగ్గరికి దిగి వచ్చిన దేవుడు అంట. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకుంటూ వెళ్ళాలి కానాన్లోకి. కానాన్లోనికి వెళ్ళే ముందు ఎరుకో పట్టణం అక్కడ ఎదురయ్యింది. ఎరుకో పట్టణం దేనికి సాదృశ్యంగా ఉందన్నాను? ఎరుకో పట్టణం అనగా మరణము, ఎరుకో పట్టణం అనగా చీకటి, అనగా పాపము. పాపములో ఉన్నవాడు ఏమవుతాడు అయ్యా అంటే మరణిస్తాడు. దేవుడు ఇప్పుడు ఆ మరణములో ఉన్న ఎవరేమే? రాహాబు. ఎవరెవరు ఉన్నారా ఆ మరణములో? రాహాబు తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా మరణ సంబంధమైనటువంటి వ్యాధులతో కొట్టిమిట్లాడుతుంది. అలాంటి వారి మధ్యలోకి దేవుని వెలుగైనటువంటి దూతలు వెళ్ళారు. దేవుని మహిమ వెళ్ళింది. ఆ మహిమ వెళ్ళగానే వెంటనే ఆమె స్వీకరించింది. ఈరోజు చాలామందికి దేవుని వాక్యమైన వెలుగైన దేవుడు వస్తున్నాడు, కానీ దేవుని దగ్గరికి వస్తుంటే దేవుని తిరస్కరిస్తున్నారు. మాకు దేవుడు వద్దండి, మాకు యేసుప్రభు వద్దండి, యేసుప్రభుని నమ్ముకుంటే పూలు తీసేయాలి, బొట్టు తీసేయాలి, మొన్నమోపోల్లాగా ఉండాలి. పూలు పెట్టుకుంటే మొత్తం ఇది అంటారా? మీరు చెప్పాలా? భర్త చచ్చిపోయిన వాళ్ళు కూడా పూలు పెట్టుకుంటున్నారు, పెట్టుకోవట్లేదా? మీరు చెప్పాలా? బొట్టు పెట్టుకోవట్లేదా? అంటే పూలు పెట్టుకుంటేనేమో మొత్తం ఇది, పూలు పెట్టుకోకపోతేమో మొన్నమోపోలనా? ఎవడు చెప్పాడు ఈ మాట? పూలకంత ప్రాధాన్యత, బొట్టుకంత ప్రాధాన్యత ఉంటే మరి మనుషులకు మనకంత ప్రాధాన్యత ఉండాలి. ఆమెన్. ఎస్ ఆర్ నో? పూలకి విలువిస్తున్నారు కానీ నరమాంసములతో పుట్టినటువంటి మనుషులకు విలువ ఇట్లా ఈ దినాల్లో సమాజం. గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది పూలు బొట్లు కాదు, కానీ మనకు కావాల్సింది భక్తి, ఆత్మీయ జీవితం. బంధువులు ఎక్కడికి పోరు, రక్త సంబంధం ఎక్కడికి పోదు, మన బ్లడ్ రిలేషన్ ఎక్కడికి వెళ్ళదు, మన కులం ఎక్కడికి పోదు, మతం ఎక్కడికి పోదు. కాకపోతే మారాల్సింది ఏంటిది? మన బ్రతుకులు మారాలంతే.
మన జీవిత విధానం మారాలా, మన బుద్ధి మారాలి. రాహాబుకు ఎన్నో సంవత్సరాలు ఆమె అనుకుంటుంది, ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, అయ్యా ఈ భయంకరమైన పాపములో నేను మగ్గిపోతున్నాను, భయంకరమైన శోధనలో నేను కృంగిపోతున్నాను, నాకు దారే లేదా అంటే దేవుడు అంటాడు, విమోచించడానికి నేనున్నాను. హల్లెలూయా. విమోచించడానికి దేవుడు వచ్చింది దేనికయ్యా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలనే దేవుని ఉద్దేశం. అందుకే నశించిపోతున్న గ్రామంలో చీకటికరమైనటువంటి మరణకరమైనటువంటి బంధకాల్లో పట్టి పీడింపబడుతున్న రాహాబు దగ్గరకు దేవుడు దూతలను పంపించాడు. కొట్టిగట్టిగా చప్పట్లో, ఓ రాహాబు, దేవుడు ఈ గ్రామాన్ని మా చేతులకి అప్పగించబోతున్నాడు అని అంటే, తెలుసయ్యా మాకు అంటున్నామే. హల్లెలూయా. ఎంత కరాఖండిగా చెప్తుందో చూడండి ఆమె. మాకు తెలుసు మీ దేవుడు ఇశ్రాయేలులో పక్షముగా ఐగుప్తు దేశములో ఎన్ని అద్భుతాలు చేశాడో మాకు తెలుసు. ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలుగా ఎలా చీల్చాడో మాకు తెలుసు. ఆరిన నేలగా ఎలా చేశాడో మాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలను 3 దినములు ఎలా నడిపించాడో కూడా మాకు తెలుసు. బండను చీల్చి ఎలా నెల్లిచ్చాడో కూడా మాకు తెలుసు. ఆ దేవుని యొక్క మాట విన్నప్పుడు మా ప్రజలకు, మా గ్రామస్తులకు, మా దేశ ప్రజలకు ధైర్యము చెడిపోయింది అంటుంది. కొట్టిగట్టిగా చెప్పట్లో, దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తులకు దేవుని మాటలు, దేవుని కార్యాలు వినగానే వాళ్ళ గుండెలు అదిరిపోయినప్పుడు, మరి అదే దేవుని నువ్వు ఈరోజు కలిగి ఉన్నావు. సిగ్గులేదు నీకు? ఆ దేవుణ్ణి కలిగి ఉన్న నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎన్ని అద్భుతమైన కార్యాలను చూడాలి. రాహాబు అంటుంది, మా ధైర్యము కోల్పోయాం. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఏందిరా మీ ధైర్యం అంటే, మా ధైర్యము మా దేవుడిని యెహోవా. కొట్టుగట్టిగా చెప్పట్ల. రాహాబు అంటుంది, మా దేవుణ్ణి బట్టి మేము ధైర్యాన్ని కోల్పోయాం. మోషే అన్నాడు, మా దేవుణ్ణి బట్టి మేము ధైర్యము కలిగి ఉన్నాం. ఈరోజు నీ ధైర్యం ఎక్కడా? నీ ధైర్యం ఎక్కడా? ఎవరిని బట్టి నీ ధైర్యం? నువ్వు కట్టుకున్న పట్టు చీరను బట్టా నీ ధైర్యం? నీ అకౌంట్లో ఉన్న డబ్బును బట్టా నీ ధైర్యం? నీ వెనకాల ఉన్న బంగారాన్ని బట్టా నీ ధైర్యం? నువ్వు పోగేసుకున్న ఆస్తిపాస్తులను బట్టా నీ ధైర్యం? నీ బంధు బలగాలను బట్టా నీ ధైర్యం? రాహాబు అందరూ ఉన్నారు, కానీ మా దేశ ప్రజలకు, మా ప్రధానులకు, మా రాజులకు మీ దేవుణ్ణి బట్టి ధైర్యం చెడిపోయింది. అయ్యా ఈ గ్రామంలో కూడా వస్తారా మీరు అంటే, నెక్స్ట్ టార్గెట్ మీ గ్రామమే అన్నాడు. గట్టిగట్టిగా చెప్పట్లా. నెక్స్ట్ వచ్చేది మేము మీ ప్రాంతానికే అనగానే, అయ్యా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నశింప చేయొద్దయ్యా. మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను, మా తల్లిదండ్రులను మేము నశించిపోకుండా కాపాడయ్యా, మీరే కాపాడాలయ్యా అంటే, ఓ రాహాబు, శత్రువుల చేతికి దొరకకుండా మా ప్రాణాలు నువ్వు కాపాడావు కనుక ఖచ్చితంగా నీ నిమిత్తమై, నీ కుటుంబం నిమిత్తమై మేము దేవుని దగ్గర మొరపెడతాం. నీ కుటుంబం కాపాడబడినట్లు దేవుని దగ్గర మేము మొరపెడతాం. మీ నిమిత్తం బలులర్పిస్తాం. మీ నిమిత్తము ఖచ్చితంగా దేవుని దగ్గర మేము 2 చేతులు పైకెత్తి మొరపెడతాం. రాహాబు, భయపడబాక. మరి మన పరిస్థితి, మేము బయటికి ఎట్లా వెళ్ళాలి? అయ్యా ఇదిగో ఇటు వెళ్ళిన వాళ్ళు మరలా 3 రోజుల్లో వచ్చేస్తారు అంటే, వీళ్ళు ఎంత దూరం పోయారంట? 3 రోజులు అంత దూరం పోయారంట. 3 రోజుల్లో తిరిగి వస్తారు. వాళ్ళు ఇటు వచ్చేలోపే మీరు దారిది పక్కకు మళ్ళుకొని మీరు వెళ్ళిపోండి అయ్యా, వాళ్ళు కనబడితే క్రూరాతి క్రూరమైన మూర్ఖులయ్యా, వాళ్ళు చంపేస్తారయ్యా అని చెప్పేసని ఆ ఒక్క ఆడపిల్ల మగపిల్లలనంట కిందకి తాడేసి తాడుతో దింపిందంట. కొండ ప్రాంతం పై నుంచి ఒక మనిషి దిగుతుంటే ఒక ఆడపిల్ల పట్టుకొని ఉండడం అంటే మామూలు విషయమా? మీరు చెప్పాలి, మీరు చెప్పండి. ఎంత ధైర్యం కలిగి, ఎంత గట్టిగా, ఎంత బలశాలి అయ్యి పట్టుకోవాలామె. కొండ మీద నుంచి, ప్రాకారం పై నుంచి ఒక ఆడపిల్ల రాహాబు తాడేసి వాళ్ళని
ఉరుకుతుంది కిందకి. చూడండి, తాడు ఉరుకుతుంది కిందకి. తాడు ఏమాత్రం జారినా దైవజనులు ప్రాణాలు కోల్పోతారు. ఎస్ఆర్ను కింద పడిపోయి తలకాయ 2 ముక్కలైపోతుంది. ఆమె ప్రాకారం పైన అంటే ఇప్పుడు గోల్కొండ గోడలు చూసారు ఎప్పుడన్నా మీరు? గోల్కొండ గోడలు ఇప్పుడు మన కాలంలో కట్టుకున్న, మన తాత ముత్తాతల కాలంలో కట్టిన ఈ గోల్కొండ గోడలే అంత ఎత్తునుంటే మరి ఆ దినాల్లో ప్రాకారాలు ఎంత ఎత్తున ఉండాలా? ఖాళీ మన యోనా తాత, నోవాహు తాత ఓడను కట్టేటప్పుడు దాదాపు 3 ఫ్లోర్లు అంత ఎత్తు కట్టాడంట. ఓడ 3 ఫ్లోర్లు అంత ఎత్తు ఓడను కట్టాడంట. మరి వాళ్ళున్న దినాల్లో ఓడే 3 ఫ్లోర్లు ఎత్తు కడితే మరి ప్రాకారపు గోడలు ఇంకెంత ఎత్తుంటాయి? ఎస్ఆర్నో దాదాపు 5-6 ఫ్లోర్లు పైనే ఉంటుంది ఆమె ఉండే ఇల్లు. ఆ ఊరు మొత్తం అంట చూస్తే ముందు రాగానే ఊర్లోకి రాహాబిల్లే కనపడుతుందంట, వేశ్య ఇల్లు. అంత ఎత్తు కలిగినటువంటి ఆమె ఒక కథను దింపుతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఊర్లో రాహాబు వాళ్ళ ఊరు వాళ్ళు వస్తే లేడు, ఇటు వెళ్ళిపోయారు ఇంటి వెనకాల నుంచి అని చెప్పింది. ఇప్పుడు పైన నుంచి తాడు దింపేటప్పుడు ఎవరు చూడరా? చూస్తారా? చూడరా? ఖచ్చితంగా తాడు దింపేటప్పుడు ఆ తాడు పట్టుకొని వీళ్ళు దిగేటప్పుడు ఎవడో ఒకడు కంట్లో పడతారు. కానీ మన దేవుడు ఆశ్చర్యకరుడు. శత్రువులకు మనం కనబడకుండా ఆయన మనలను మరుగుపరుస్తాడు. కోటిగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో మోషేను జమ్ము పెట్టులో పట్టుకొని తీసుకొని పోయేటప్పుడు, నైల్ నదిలో వేసేటప్పుడు చుట్టూ ఆమె ఉన్నది ఎక్కడ? ఐగుప్తు దేశంలోనే. ఐగుప్తు దేశంలో నైలు నదిలో ఈ పెట్టిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలా? ఊరిలో గుండా వెళ్ళాలా? ఊరి వెనకాల నుంచి వెళ్ళినా సైనికులు ఉంటారు, ఊరు మధ్యలో గుండా వెళ్ళినా సైనికులు ఉంటారు, పక్కదారిలో గుండా వెళ్ళినా సైనికులు ఉంటారు. ఎవరో ఒకటి చెప్తాడు, అయ్యా మోషే అదిగో ఆమె అమరాము ఏకేబేదు భార్య లేదా అమరాము ఇట్లా ఒక పెట్టి తీసుకొని వెళ్తుంది, ఆ పెట్టి ఏందో చూద్దామని చెప్పి మేము దింపించాము, ఆ పెట్టిలో పిల్లోడు ఉన్నాడయ్యా అని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ చంపేయచ్చు. ఎందుకంటే రాజు ఆజ్ఞ ఇచ్చాడు మగ పిల్లల్ని చంపేయండి అని. అలాంటి పొజిషన్లో వీళ్ళు 3 నెలల పిల్లోడిని ఆ ఇంట్లో దాచిపెట్టారంట. పిల్లవాడు పెద్ద అవుతూ ఉంటే పిల్లవాడు అరుపులు పెద్దగా బయటికి వినపడుతున్నాయి. అరుపులు బయటికి వినపడుతున్నాయి. పిల్లవాడిని దాచలేక జమ్ము పెట్టిలో పెట్టేసి నైల్ నదిలో వదిలేయటానికి నెత్తి మీద పెట్టుకుని బయటికి తీసుకెళ్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఆ చిటుకుల రోడ్డు మీదకి తీసుకెళ్ళాలంటే ఒక బాక్సు ఎక్కడి నుంచి మోసుకొని వెళ్తే ఎవరు చూడ్డా? చూస్తారా? చూడరా? అమ్మా చూస్తారా? చూడరా? మరి అలాంటిది వీళ్ళు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉండే వారి మధ్యలో ఒక పెట్టెను నెత్తి మీద పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నప్పుడు బానిసలు గోడ దూకి పోకుండా, బయటికి పారిపోకుండా చుట్టూ కంచెలు ఉంటాయి. ఎస్ఆర్నో దొంగతనంగా దూకి బయటికి పారిపోకుండా చుట్టూ కంచెలు ఉంటాయి. అలాంటి వాళ్ళ మధ్యలో మోషే యొక్క అమ్మ నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే మధ్యలో ఎవరో ఒకరు కంట్లో పడదా? అమ్మ ఏంటిదమ్మా పెట్టి ఒకసారి దించు చూద్దాం, ఏంది బంగారం, రాజుగారి బంగారం ఏమైనా కొట్టేసేమో అడుగుతారా? అడగరా? ఏమున్నాయి ఆ పెట్టిలో అంటారా? ఏదో విలువైన దూచుకొని వెళ్తున్నావు, నువ్వు దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నావు, రాజుగారికి పట్టిస్తాం పదా అని అంటారు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే అసలు ఆమెను కానీ, ఆమెను ఎత్తి మీద పెట్టుకొని పోయే పెట్టెను కానీ, సైనికులకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ దేవుడు కనపడకుండా ఆమెను మరుగుపరిచేశాడు. కొట్టిగట్టిగా చప్పట్లో. అసలు వాళ్ళకి ఎవరికి కనపడిలా. ఇప్పుడు ఈ యొక్క వేగులు వారిని కూడా ఆమె పై నుంచి కిందకు దింపుతున్నప్పుడు ఎంత సామర్థ్యత ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి ఆమెకి. ఎవ్వరికి భయపడలా. ఆమె ఒకటే అనుకుంది, నేను వీళ్ళకి సహాయం చేస్తున్నా, ఒకవేళ ఆపద నా మీదకి వస్తే వీళ్ళే అడ్డుపడతారు. ఆమె చెప్పండి, బ్రతికిచ్చేది వీళ్ళకి నేను సహాయపడుతున్నా, నాకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు నాకు సహాయపడతారు. ఒక దైవజనుల్ని ప్రేమించి వాళ్ళ ప్రాణాలు పెట్టడానికి కూడా పణంగా సిద్ధపడిపోయింది రాహాబు కుటుంబం. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు?
నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. నీ ఊరోళ్ళకి, నీ ప్రాంతం వాళ్ళకి, నీ కులస్తులకి, లేకపోతే నీ రక్త సంబంధులకు నువ్వు విలువిస్తావా? దేవునికి విలువిస్తావా? అన్నం తినేవాళ్ళు మాత్రమే చెప్పండి. స్తోత్రం, స్తోత్రం అది చెప్పండి. దేవునికి విలువిస్తావా? రక్త సంబంధికులకి, కులస్తులకి, గ్రామస్తులకి, బంధుమిత్రులకు, అన్నదమ్ములకు విలువిస్తావా? అందరు నా సాయి చూడాలా. దేవునికి విలువిస్తా ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఎస్ఆర్ను పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు మనకి. ఒక్కోసారి కత్తి తెచ్చి పీక మీద పెట్టినప్పుడు అట్టుంటుంది. అరే చచ్చిపోతావా, దేవుణ్ణి వదిలేస్తావా అంటే దేవుణ్ణి వదిలేస్తాలే. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్ చెప్పండి. జరుగును గాక. ఆమేనంటే అంతేగా. ఏం చేస్తాం చెప్పండి. రేయ్ చచ్చిపోతావా, దేవుణ్ణి వదిలేస్తావా? దేవుడు ఏందండి, ఇలా కాకపోతే రేపొద్దున దేవుడికి తెలియదు ఏముంది. మనసులో మమ అనుకుంటే చాలు. స్తోత్రం. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే చాలు. స్తోత్రం. 2 ముక్కలు చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి. ఏం ప్రార్థనలో నాకు అర్థం కాదు. అది ఇది కాదంటే అబ్రహాం మోసం, ఆవు మోసం. ప్రార్థనలు చేయండి రా అంటే ఒకడు అదే చేస్తున్నాడు. నీవు మాకిచ్చిన అనుదిన ఆహారమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నేడు నీ రాజ్యము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు మాకు కూడా నెరవేరును గాక. ఆనాడు శిష్యులకు ఇచ్చిన ఆహారం మీరు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. మరి శిష్యులు రెయ్యంబొగులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. మరి నువ్వెందుకు చెయ్యవు? తోమ అంట రాత్రి మోకాళ్ళు అయితే తెల్లారిదాకా దిగేవాడు కాదంట. రాయి మొత్తం బొక్కబడిపోయింది తోమ ప్రార్థనకి. మరి ఆడు ప్రార్థన చేస్తే కనీసం పట్ట కూడా జనగల మనం. అమ్మ కనీసం చీర చినిగిందా? అమ్మ తల్లిలో మీరు వేసుకున్న చీర బొక్కబడిందమ్మా. మోకాళ్ళు ఏసి 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 ఏసి. అమ్మ మీకు లెగ్గిన్ల కన్నా బొక్కబడిందమ్మా మోకాళ్ళ దగ్గర. చెప్పండి అమ్మా, మీకు పుణ్యం ఉండదు. అయ్యా ప్యాంట్లు చినిగినాయినా నాయనా? ఏందయ్యా? పాట మాత్రం ఎరగదీసి పాడతాం. నే ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. ఆ పాట పాడుతుంటే అబ్బా చూసుకో, ఇక దెయ్యాలు గడగడ 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 వణికిపోతున్నట్టు అనిపించిద్ది మీకు. ఆత్మలో పరవశించిపోతాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒట్టోళ్ళమే మనం. గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి. వాక్యం అదే చెప్తుంది. మీరు వినుటకు విందురు కానీ మీరు విన్న వాక్యాన్ని సాతానుడు వచ్చి మీ హృదయములో వెత్తబడిన వాక్యాన్ని దొంగిలిస్తాడు. ఎస్ఆర్నో ఎస్ఆర్నో. రాహాబుది సొంత ఊరు ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణానికి వేరే ప్రాంతం వాళ్ళు వస్తే వారిని గౌరవంగా ఇంట్లోకి చేర్చుకొని దాచిపెట్టింది. వాళ్ళ ప్రాణాలు కాపాడింది. ఈరోజు తప్పించుకుని ఎవరు నన్ను కొట్టడానికి వచ్చారని తప్పించుకొని మీ ఇంట్లోకి వచ్చారనుకో, ముందు నన్ను బయటికి నెట్టేసి లోపలికి ఎడిపెట్టుకుంటారు మీరు. మాకేం తెలియదు అయ్యా, మీకు దండం తీసుకుపోండి పాస్టర్ని. మీరు యాడ నరుక్కుంటారో మాకు తెలియదు, మేము ఎక్కడికి రాము నాయన. చెప్తున్నా, మన ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ దేవుని బిడ్డల మీద ఒక చెయ్యి దెబ్బ కానీ, ఒక కత్తి కానీ, కట్టె కానీ పడకూడదు. అది ఆ ఊరికే కాదు, ఆ గ్రామానికి కాదు, ఆ పట్టణానికి క్షేమం కాదు. ఎస్ఆర్నో. నీతిమంతుల యొక్క ఆశీర్వాదం అంట పట్టణానికే ఖ్యాతి తెచ్చి పెడుతుందంట. ఖ్యాతి అంటే గొప్ప పేరు. రాహాబు ఒక ఆడపిల్ల. ఆమె ఇన్ని రోజులు చేసిన పాపమంతా ఒక క్షణములో వాళ్ళ దగ్గర ఒప్పుకొని తీర్మానం చేసి ఒక మాట అంటుంది. అయ్యా, మీరు మీ రాజ్యముతో, మీరు మీ సువార్తతో,
మీరు మీ దేవుని కార్యాలను చేసుకుంటూ మా గ్రామములో అడుగుపెట్టిన తరువాత మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని, నా నాన్నని, మా అమ్మని, మా అన్నని, మా తమ్ముళ్ళని, మా అక్కని, మా చెల్లెలను మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడండి అయ్యా అని బోరున ఏడుస్తుంది. ఈరోజు ఏడ్చి ప్రార్థన చేసే కుటుంబాలు ఉన్నాయంటారా? హెచ్చులు ప్రార్థనలు, ఈ మధ్య హెచ్చులు ప్రార్థనలు తెలుసా? ఎంతమంది బైబిల్ చదివారు? ఎందుకు అని అంటే సైతానిగాడికి బైబిల్ అంతా తెలుసు. వాడు బైబిల్ అంతా చదివేశాడు. సైతానిగాడు ఏమంటాడు తెలుసా? ఏసయ్యా నాకు బైబిల్ తెలుసు కానీ నీ పిల్లలకు బైబిల్ తెలియదయ్యా అంటాడండ. చెప్పండి, నాకు బైబిల్ తెలుసు, అదిగా ఆడి ప్రభు కీర్తనకు తెలుసా బైబిలా? ఆడికి తెలీదు. ఆ రాంబాయి మక్కకు తెలుసా? ఆ రాంబాయి మక్కకు కూడా తెలియదు. సుబ్బాయి అక్కకే, సుబ్బాయి మక్కకు కూడా బైబిల్. పరలోకం ఎట్టొస్తారు ప్రభువా? రే విశ్వాసం వలన వస్తారు లేవాయి అంటాడు దేవుడు. ఆ వినుటి వలన విశ్వాసం వచ్చిద్దయా పాస్టర్ గారు, అదన్నా ఇనిసెత్తే కదా. స్తోత్రం. వినుటి వలన విశ్వాసం వచ్చింది, గాడ్ బ్లెస్ యు. అది కూడా ఇనిసావం కదా మనం.